ఆంధ్రప్రదేశ్తో సహా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నటువంటి తీరు వివాదాలకు, ఫిర్యాదులకు దారితీస్తుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును, అలాగే కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను, వీళ్ళను శ్రీకాకుళం ఎస్పీని బదిలీ చేసినటువంటి తీరు, ఉత్తర్వులు చాలా విమర్శకు గురయ్యి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద దాడి చేస్తుంది. ఇంటెలిజెన్స్ చీఫ్కి ఎన్నికలతో ఏం సంబంధం లేదు. అలాగే రాహుల్ దేవ్ను బదిలీ చేయటం వల్ల వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు అది సరిగ్గా నడవదు, ఇటువంటి ఫిర్యాదులు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్ విషయంలో అది వరకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి ప్రభుత్వం న్యాయస్థానానికి కూడా వెళ్ళింది. న్యాయస్థానం ఏం చెప్తుందనేది మనం చూడొచ్చు. రెండవది, వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా నిజానిజాలు పూర్తిగా బయటికి రావాలని ప్రజలు కోరుతున్నారు. చాలా ఆందోళన, అభద్రతకు గురయ్యారు. ఈ సమయంలో ఆయన కుమార్తె సునీతారెడ్డి గారు మాట్లాడింది కూడా చాలా సానుభూతితో, చాలా గౌరవంతో వాళ్ళు విన్నారు. కానీ తర్వాత కాలంలో ఆమె గొంతులో, ఆమె ఆరోపణల్లో మార్పులను బట్టి చూస్తే కొన్ని ఒత్తిళ్ళు రకరకాల కోణాల్లో పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది, మా కుటుంబ సభ్యుల మీద ఎందుకు అనుమానిస్తారు, వాళ్ళనే ఎందుకు చేస్తారని అడగడం, ఇది మాత్రం మనం ఆమోదించలేము. ఎందుకంటే కేసులు దర్యాప్తులు అన్నప్పుడు సన్నిహితులను కూడా అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. తుది ఫలితం ఎలా ఉంటుంది, నివేదిక ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఇప్పుడు ఆ నివేదిక బయటికి రాకుండా కూడా కొన్ని చర్చలు, కొన్ని విజ్ఞప్తులు, దరఖాస్తులు పెట్టారని తెలుస్తుంది. మరి ఏమవుతుందో అది కూడా న్యాయస్థానాల మీద, ఎన్నికల సంఘం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయాలు పక్కన పెడితే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటకలో కూడా ఈరోజు జేడిఎస్ కాంగ్రెస్ మిశ్రమ మంత్రివర్గం, ఆ మంత్రులు రేవಣ್ణ, ఆ తర్వాత ఫరూక్, పుట్టమరాజు అందరిని మించి వీళ్ళ మీద దాడులు, ఐటీ దాడులు జరిగినట్టుగా ఇప్పుడు సమాచారం వస్తుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ అక్కడ, ఆయన కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థలు, ప్రత్యేకించి బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్న చోటనే, ఆ రాష్ట్రాల్లోనే దాడులు కేంద్రీకరించడం అనేది తప్పకుండా అభ్యంతరకరమైంది. ఆరోపణలన్నీ బీజేపీ వ్యతిరేకుల మీదే ఉంటాయి. బీజేపీ మీద ఉన్న ఆరోపణలు, అది రఫేల్ అయినా ఇంకోటైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే వైఖరి తీసుకోవడం అనేది అది చాలా ఆశ్చర్యకరం. రెండవది, ఒకవేళ ఏదైనా ఉన్న న్యాయస్థానాలకు వెళ్ళి తగు సమయం ఇవ్వాలి తప్ప ముందస్తుగానే ఒక విధంగా ఒక ముందస్తు వ్యూహంతో దాడులు చేసి భయాందోళనలు కలిగించడం కూడా సమంజసం కాదు కదా. కాబట్టి సమన్యాయం, సమసూత్రం అనేది ఇక్కడ చాలా ముఖ్యమవుతుంది. ఈ సంయమనం ఎన్నికల సంఘం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల సంఘమే ఫిర్యాదులకు గురవుతూ ఉంది. అది ఇంత సుదీర్ఘమైన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంలో కానీ, అంతకుముందు గుజరాత్, హిందీ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల సమయంలో కానీ ఫిర్యాదులకు ఎన్నికల సంఘం గురైంది. వాటికి అవకాశం లేకుండా చూసుకోవాలి. బెంగాల్లో 7 దశల్లో ఎన్నికలు ఎందుకు పెట్టారు, 42 స్థానాల కంటే కూడా మనకేం సమాధానం లభించదు. కాశ్మీర్లో లోక్సభ ఎన్నికలు పెట్టి శాసనసభ ఎన్నికలు ఎందుకు పెట్టలేదంటే సమాధానం లభించదు. ఇందిరాగాంధీ హయాం నుంచి ఇప్పటివరకు ఎన్నికల సంఘం కూడా విమర్శలకు అతీతంగా ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ వాళ్ళు ఆ విధానాన్ని సమీక్షించుకోవాలి. న్యాయస్థానాలు కూడా తగు న్యాయం చేయాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు వాటి పాలిత రాష్ట్రాల పట్ల ఎన్ని విధాలుగా ప్రవర్తిస్తున్న ఎన్నికల సంఘం, ప్రధానమంత్రి, అంతరిక్ష పరిశోధనా సంస్థ, తర్వాత రక్షణ పరిశోధనా సంస్థ, ఇస్రో, డిఆర్డిఓ కలిసి చేసినటువంటి ఏసాట్ ప్రయోగాన్ని ఎన్నికల ప్రచారంలాగా మార్చుకుంటే దాని మీద ఇంతవరకు అక్షింతలు వేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు అంతరిక్షంలో ప్రత్యర్థి విమానాలను, ఉపగ్రహాలను ధ్వంసం చేసేటటువంటి శక్తి కలిగినటువంటి క్షిపణి సామర్థ్యం గల ప్రయోగం చేయడం అనేది మన గర్వకారణం. దాన్ని మనం అభినందిస్తాం. అందరూ కూడా అభినందించారు. అటు అంతరిక్ష పరిశోధన ఇస్రో, ఇటు డిఆర్డిఓ చాలా ఏళ్లుగా చేస్తున్నటువంటి పరిశోధనల యొక్క సారాంశమే కానీ ఇదేదో ఒక రోజులో జరిగినటువంటి వ్యవహారం కాదు. కానీ మోదీ గారు, ప్రధాని గారు ఉదయం నుంచి ట్వీట్లు మొదలుపెట్టి ఇంకాసేపట్లో తెలుస్తుంది, శుభవార్త తెలుస్తుంది, అది ఇదని దీనికి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా చేసి ఆ సమయానికి వచ్చి చాలా ప్రసంగం చేసి ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఘనతగానే చూపించుకునే ఒక పెద్ద ప్రయత్నం చేశారు. వెనక్కు తిరిగితే ఇదివరకు అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో కూడా అణుబాంబు పరీక్ష చేశాము. అది అణుబాంబు కూడా ఎప్పటి నుంచో ఆ పరీక్ష జరుగుతూ వచ్చింది. రాజకీయ నిర్ణయాలు మటుగా ఈ ప్రభుత్వాలు తీసుకున్నాయి. రాజకీయ నిర్ణయాలు తీసుకొని వైజ్ఞానికమైనటువంటి ప్రయోగాలకు కూడా ఘనతను ప్రభుత్వాలు తమ ఖాతాలో వేసుకుంటే, ప్రచారానికి వాడుకుంటే అది దేశ భద్రతకు కానీ శాస్త్రజ్ఞులకు కానీ ఏమాత్రం క్షేమదాయకమైంది కాదు. నిజంగా అప్పుడు అది చేయడం, ఇప్పుడు ఇది చేయడం సరైందా కాదా అన్నది అది దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు.
కానీ దేశం యొక్క రక్షణ భాగం పెరిగింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఇటువంటి సామర్థ్యం కలిగిన దేశంగా మనం ఎదిగామంటే భారతీయులందరూ కూడా సంతోషిస్తారు. కానీ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు ఏంటి? ఇప్పటికే అమెరికా చేసిన వ్యాఖ్యలు ఇలాంటివన్నీ కూడా మనం చూసినట్టయితే తప్పకుండా చాలా ఆచితూచి అడుగేయాల్సిన విషయం. అంతేగాని దాన్ని ఒక ఎన్నికల ప్రచార సభలాగా ట్వీట్ల ద్వారా ముందస్తుగా పెద్ద ఉత్కంఠ సృష్టించి దాని మీద ఊకదంపుడు చేస్తే దానివల్ల ఉపయోగం ఉంది? శాస్త్రజ్ఞుల సమాజం కూడా దీన్ని ఎలా హర్షిస్తుంది? ఇప్పుడు ఇస్రో చైర్మన్గా ఉన్న సారస్వత్ అని ఆయన చెప్తున్నాడు, మేము గతంలో 2011లోనే ప్రయోగం చేయాలనుకున్నాం, అప్పటి యూపీఏ అనుమతించలేదని. ఉండొచ్చు, వాళ్ళ ప్రాధాన్యతలు వాళ్ళకు ఉండొచ్చు. పోఖ్రాన్లో 1973లోనే అణుపరీక్ష చేశారు. అక్కడే కదా వాజ్పేయి మళ్ళీ అదే పద్ధతిలో అణుబాంబు తయారు చేశారు. అప్పటి నుంచి భారతదేశానికి ఆ సామర్థ్యం ఉంది. అణుబాంబు చేసినందువల్ల అదనంగా మనకు ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు పరిశీలించుకోవచ్చు. కాబట్టి అది ఏదైనా అది భారతదేశానికి సంబంధించిన ప్రతి విషయాన్ని చౌకీదారుల దగ్గర నుంచి క్షిపణి పరీక్షల వరకు మోడీజీ ఘనత అన్నట్టుగా మోత మోగించుకోవాలనే ఈ ప్రచార కండూతిని, ప్రచార వ్యూహాన్ని ఎన్నికల సంఘం తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘమే సర్వాధికారి తప్ప ప్రధాని కానీ ఇంకొకరు కానీ ప్రతిదానిలో కూడా వేలు పెట్టి హంగామా హడావుడి చేసే అవకాశం లేదని చాలా స్పష్టం చేయాల్సిన ఇది ఉంది. మూడవది, దర్యాప్తు సంస్థలు లేకపోతే నిఘా సంస్థలు వీటన్నిటిని దుర్వినియోగపరిచే అవకాశం లేకుండా కూడా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఇలాంటి ఫిర్యాదులు రావడం మొదలు పెడితే అప్పుడు న్యాయమైన ఎన్నికలు అనే మాటకు అర్థం లేకుండా పోతుంది.